హాయ్ వీవర్స్, వెల్కమ్ టు మై ఛానల్. అందరికీ నమస్కారం అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు అనే సంగతి ఒకసారి కామెంట్లో పెట్టండి. ఇంకా ఈరోజు చూపించే ఇది హెల్దీ రెసిపీ పిల్లలకు చాలా హెల్దీ చేస్తుంది. ఇంకా పిల్లలు ఖచ్చితంగా లావ్ చేస్తారు. వారంలో 2 సార్లు 3 సార్లైనా మనం పెట్టుకోవచ్చు. డే బై డే అయినా పెట్టండి, ఖచ్చితంగా ఇంప్రూవ్మెంట్ అయితే ఉంటుంది. ఈ రెసిపీ ఇంతవరకు యూట్యూబ్లో ఎవరు చెప్పలేదు. ఇదే ఫస్ట్ టైం నేను చూపిస్తున్నాను. కావాలంటే చెక్ చేసుకోండి. ప్రాసెస్ చూసే ముందు ఫస్ట్ టైం వీడియో చూస్తున్న వాళ్ళు ఒకసారి ఛానల్ చెక్ చేయండి. దీనికోసం ముందుగా మనము 2 స్పూన్లు రాగి పిండిని తీసుకోవాలి. ఇలా తీసుకొని మనము వాటర్ కొంచెం యాడ్ చేసుకొని ఈ విధంగా లూజ్గా కలుపుకోవాలి. గడ్డలంతా ఏమీ లేకుండా కలుపుకున్న తర్వాత పక్కన పెట్టేసుకొని ఒక 3 స్పూన్లు అటుకులు తీసుకొని మనం నీట్గా వాష్ చేసుకొని ఒక 10 నిమిషాల ముందు నానబెట్టుకొని పక్కన పెట్టేసుకొని ఒక బాండీ పెట్టుకొని స్టవ్ మీద ఇక్కడ నేను ఆయిల్ యూజ్ చేస్తున్నాను. 1 ఇయర్ అబవ్ పాపకు పెడుతున్నాను కాబట్టి 1 ఇయర్ బిలో పిల్లలకు పెట్టేవాళ్ళు నెయ్యి వేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా బాగుంటుంది. నెయ్యి వేసుకున్న తర్వాత కొంచెం ఆవాలు, కొంచెం జీలకర్ర, సన్నగా కట్ చేసుకున్న ఈ ఆనియన్స్ని వేసుకొని కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి, పచ్చివాసన పోయేంత వరకు. తర్వాత సన్నగా కట్ చేసుకున్న టొమాటోలు, హాఫ్ టమాటో వేసాను నేను. హాఫ్ టమాటో సరిపోతుంది, కొంచెం ఎక్కువ వేసుకుంటే పుల్లగా అయిపోతుంది. తర్వాత సన్నగా కట్ చేసుకున్న హాఫ్ క్యారెట్. సో 1 ఇయర్ బిలో పిల్లలకు పెట్టే వాళ్ళైతే క్యారెట్ను తురుముకోండి. సో ఈజీగా ఉంటుంది పిల్లలు తినడానికి. కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇది బాగా మనం ఉడికించుకోవాలి మూత పెట్టి. సో ఇక్కడే కొంచెం సాల్ట్ అయినా యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇదంతా మనం మూత పెట్టి ఒక 2-3 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. నీట్గా ఉడికించుకున్న తర్వాత మనం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కదా అటుకుల్ని, అది కొంచెం వాటర్ పక్కకి నింపేసుకొని మనం అటుకులు మాత్రమే దీనిలోకి వేసుకొని ఒక 2 నిమిషాలు మనం ఉడికించుకున్నామా అంటే ఈ అటుకులు అనేవి బాగా ఉడికిపోతాయి, కొంచెం మెత్తగా వచ్చేస్తాయి. జస్ట్ 2 నిమిషాలు అంటే 2 నిమిషాలు సరిపోతుంది. సో తర్వాత చూస్తున్నారు కదా వీడియోలో, ఈ విధంగా ఉడుకుంటుంది. మనకు కొంచెం దగ్గర పడినట్టు అనిపిస్తుంది. ఆ టైంలో మనం ఆల్రెడీ రాగి పిండిని కలుపుకున్నాం కదా, దాన్ని తీసుకొని దీనిలోకి వేసుకోవాలి. సో ఇక్కడ వేసిన తర్వాత కొంచెం కేర్ఫుల్గా వండాలి. ఎందుకంటే రాగి పిండి వేసిన వెంటనే దగ్గర పడిపోతుంది, ఇంకా తొందరగా మాడు అంటుకుంటుంది. చూస్తున్నారు కదా మీరే. సో రాగి పిండి వేసిన తర్వాత కేర్ఫుల్గా కలుపుతూ ఉండాలి 4 పక్కల. ఇది ఉడికేలాగా ఈ వీడియో మీకు నచ్చితే ఒకసారి లైక్ చేయండి. వీడియోస్ చూస్తున్నారు కానీ ఎవరు లైక్ చేయట్లేదు, అట్లీస్ట్ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. ఇంకా ఇదంతా బాగా ఉడికిన తర్వాత దగ్గర పడుతుంది. ఈ టైంలో మనం ఖచ్చితంగా ఇక్కడ నెయ్యినైతే వేయాలా. 1 ఇయర్ అబవ్ పిల్లలకు పెట్టేవాళ్ళు కానీ బిలో పెట్టేవాళ్ళు కానీ నెయ్యి వేస్తేనే ఈ రెసిపీ అనేది, ఈ ఫుడ్ అనేది టేస్ట్ అనేది బాగుంటుంది, పిల్లలకు నచ్చుతుంది. నెయ్యి లేకుండా అంత టేస్ట్ ఏమీ ఎక్కువ ఉండదు. ఇదంతా దగ్గర పడిపోయింది చూస్తున్నారా. ఇంత దగ్గరగా పడిపోయిన తర్వాత మనం తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇంకా ఫీడింగ్ బౌల్లోకి మార్చుకునేసి మనం ఆఫ్టర్నూన్ లంచ్ టైం కానీ ఈవినింగ్ 7 ఆ టైంలో కానీ డిన్నర్ టైంలో కానీ స్నాక్స్ టైంలో కానీ లేకుంటే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ టైంలో కానీ ఎప్పుడైనా ఈ ఫుడ్ పెట్టచ్చు. రోజు మార్చైనా రోజు పెట్టచ్చు, డైలీ అయినా పెట్టచ్చు, కానీ కంపల్సరీగా ఒక్కసారైనా పిల్లలకు పెట్టండి. రాగి పిండి అనేది పిల్లల హెల్త్కి చాలా మంచిది. సో వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కంటెంట్ నచ్చితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ మై వీడియో. బాయ్.